సో మొత్తానికి కొన్ని భూ సమస్యలకు సంబంధించి బాధితులు కూడా ఆర్బీనిస్ను ఆశ్రయిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రేగొండ మండలానికి సంబంధించినటువంటి కొంతమంది బాధితులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళ సమస్య ఏంటనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికైతే బాధితులకు అండగా ఉండేటటువంటి ప్రయత్నం తప్పకుండా ఆర్బీ న్యూస్ చేస్తూ ఉన్నది. చెప్పండి అన్న, రేగొండ మండలం ఎక్కడన్నా మీ? కోటంచ, రేగొండ మండలం కోటంచ గ్రామం. అసలు ఏంటి మీ సమస్య అంటే ఒకసారి ఇట్లా మీరు. ఓకే, అసలు ఏంటి సమస్య ఏంటి అన్న? వాళ్ళని రమ్మని పేరు మా సమస్య అన్న, మేము గత సంవత్సరం కింద మా ఇంటి అంటే మా ఇండ్లు ఆ ల్యాండ్ దొరలది, ముగ్గురు అన్నదమ్ములది అయితే నేను ఎన్ఎస్ఆర్ సంపత్రావు ఒక ఆయనది 630 కొనుక్కున్నాడు, ఆయన తీసుకున్నాడు. ఒక ఎకరా 10 గుంటలు మేము 5గురం 6గురం, ఒక ఎకరా 10 గుంటలు అంత పొత్తులా తీసుకున్నాం. అంటే మీరంటే మామూలుగా అన్నదమ్ముల అందరూ గ్రామంలో పెద్ద ఒక పెద్ద మనిషి ఉండే, ఏది సంజీవరావు అని. అయితే ఆయన కొద్దిగా భూమి కొలతల వాడు, రేట్ల కన్నాడు. ఆయనను ముందు పెట్టి కొన్నాక ఏం జరిగింది, ఆయన ఈ ఎన్ఎస్ఆర్ వచ్చి ఇంకొక 20 గుంటలు వాళ్ళ పెద్ద అనేది ఉంటుంది, ఏది శ్రీరామ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అని. ఈ పెద్ద అనేది ఇటు రోడ్డుకు ఉంటుంది, నీళ్ళ ట్యాంక్ ఉంటుంది. అయితే దాన్ని ఏం చేసిండు, ఇదంతా ఒక్క ఆయన దగ్గర 630 కొని ఇది మొత్తం నేను 8 ఎకరాల అన్నారా నేనే కొన్నా, వీళ్ళు ఇబ్బంది లేదు భూమి అని పోయిన సంవత్సరం మీద నుంచి మా మీద దాడి చేస్తాడు. ఎన్ఎస్ఆర్ సంపత్రావు పోలీసు వాళ్ళతోటి రౌడీలని ఇవాళ మేము మాట్లాడంగానే ఏం చేస్తానంటే 5 సెకండ్లలో పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తాడు. చేయగానే వాళ్ళు వస్తాను, ఏంది ఇక్కడ గొడవ అంటే, గొడవ ఎక్కడ సార్ అంటే గొడవ లేదు ఏం కనబడుతుంది. తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళిపోయినాక ఒక బ్లోరా ఉంటుంది, దాంట్లో మందిని తీస్తాడు మొగోళ్ళు. వాళ్ళు ఎక్కడక్కడ బీర్ సీసలు లాక్కుండా ఎవడత్తే వాడిని కొడతామని చెట్టపొడి తిరుగుతారు. ఇప్పుడు ఖాళీ స్థలం అంటే అక్కడ మీరు ఏమన్నా నిర్మాణాలు చేపట్టారా? అది మామిడి తోట ఎవరి వద్దులు వాళ్ళకే ఉన్నాయి. ఆయనకి ఏమైంది ఇట్లా సరే ఈ లొల్లు ఎందుకని నేను ఒక 3 నెలలు కష్టపడి ఆయనను కొన్నాయనని మేము కొన్నోళ్ళని వాళ్ళని మేము కొన్న వ్యక్తులని ఇంకా పక్క పట్టే వ్యక్తిని వాళ్ళకి పంచిచ్చిన వ్యక్తి పెద్ద అన్న అంటే ఆయన పంచిస్తాడు కదా ప్రభాకర్. వీళ్ళందరినీ కూర్చుంటే పెడితే రేగొండ మండలం ఎంపీపీ రవీందరు వీళ్ళందరూ వచ్చి సుతా అందరు ఉన్నాగానే వాళ్ళ బాగా లెవెల్ భూమి ఎక్కడ అనేది క్లియర్ అయిపోయింది. అక్కడ అయిపోయినాక మా అందరి ముంగట్నే ఏమన్నాడంటే, మీరు ఇది కొనవలసిన అవసరం లేదు, మీరు పడలేక కొన్నారు, ఇది నాకే ఇవ్వాలి, దయచేసి మీరు ఇది నాకే ఇవ్వాలంటే నేను ఒక్కటే అన్నా, మేము పేద ప్రజలం, మేము ఇల్లు కట్టుకుంటానికి కొనుక్కున్నాం, మనిషికి 4 గుంటలు 3 గుంటలు. అంటే నాకే ఇవ్వాలంటే ఏ ప్రాతిపదికన అడుగుతున్నారు ఆయన? డబ్బులు ఇస్తాం కానీ ఇలా మీరు అడుగు పెట్టద్దు, ఎంత అయినా నేను డబ్బులు ఇస్తా కానీ అడుగు పెట్టద్దు అంటే, అయ్యా అది ఇష్టం లేదు, అది ఇచ్చడం అమ్మడం మాకు ఇష్టం లేదు, మాకు సలహాలు లేవు, రియల్ ఎస్టేట్ చేయడానికి నువ్వు కొన్నావు, మేము గుడిసెలు కట్టుకుంటానికి కొన్నామని అక్కడ ఉన్న 6-7 మాట్లాడినాం. ఊళ్ళో ఒక 10-15 మందితో మాట్లాడినాక రేపు పొద్దుగాల వచ్చి నేను ఆఫీస్ కాడ మాట్లాడుకున్నాం. సరే ఎట్లయితే అట్లా అని లేచిపోయాడు, ఇక రాలే. మళ్ళీ తెల్లారి 3 నాడు బంధించుడు దున్నుడు, మేము అడిగిపోతే కొట్టుడు. అయితే నాతోటి ఉన్న 3 చిత్రగింతలు కాకపోతే ఘోరంగా పెట్టాడు. నువ్వు అంటే సిఐ ఎస్ఐ డిఎస్పి తీసుకపోడు. అయితే ఒక సాంబాయ్ అయితే అంగడు, సాంబాయ్కి అన్ని రకాల వ్యవస్థలు కనబడతాయి అనగానే ఒక శ్రీనివాస్ అనే వ్యక్తిని సిఐ దగ్గరికి పోతే నీకు రౌడీ సీటర్ ఓపెన్ చేస్తాను ఇవన్నీ మా మోకాన్ని ఏ పెద్ద మనుషులు మాట్లాడినా వచ్చినా వాళ్ళ ఇళ్ళకి ఫోన్లు చేసి ఏమనుకుంటారు నా గురించి, ఒక ఎమ్మెల్యేకి లేని స్థానం నాకున్నది, రేపు పొద్దుగాల నేను నిలబడితే ఎక్కడో అక్కడనే అవసరం అనుకుంటే సంపుతా. ఒక్కసారి ఒక ఎంపీటీ చేసిండు, 2 సార్లు సర్పంచ్ చేసిండు, ఒక ఈరచంద్రన్ డాక్టర్ సాబ్. ఆయన వచ్చి మాట్లాడితే ఎందుకు లేండి సంపద అంటే, ఇంటికి ఫోన్ చేసి రాత్రి 9 గంటలకు ఒక్కొక్కరిని చంపేస్తా అంటే, నువ్వు సాంబాయి మోకానవి మాట్లాడగానే అయిపోయిందా అని మాట్లాడిన ప్రతి పెద్ద మనుషుల ప్రతి లేడీస్ని కానీ ఇక ఈ లేడీస్ మాట్లాడినరా తెల్లారే లేడీస్ని దిస్తాడు, దించి వాళ్ళ తరపు లేడీస్ అంత రకం చేయాలి. మరి అయినది ఎక్కడ గుడెపల్లి సంతూరు, మా కోటంచకి 20 ఏళ్ళు అయితే వెళ్ళొచ్చి, మరి ఉన్నూరు రోడే కదా, ఇక్కడ ఈ ప్రజలతో మాట్లాడుకోవచ్చు కదా. ఇక ఇదే పని అయితే ఏం చేసిన ఈ నాతోటి ఉన్న అంటే మేము ఈ నాతోటి ఉన్న ఇద్దరు ఇక బెదిరిపోయి ఈ 32 గుంటలు మాకున్నది 30 గుంటలు అని మొన్న అమ్మేసుకున్నారు. వాళ్ళు అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్నారు. నాకు చెప్పకుండా పోయి అమ్మేసుకుంటే సరే తీయను, నాకు ఆ పిల్లాడు చెప్పిండు, పోతే తీయను,
మళ్ళీ రేగుంట్లకు ఇక మళ్ళీ వాళ్ళ ముగ్గురిని పట్టుకొని మళ్ళీ 6 నెలలు బంద్ అయ్యాడు. మళ్ళీ 6 నెలలు బంద్ అయిన వాళ్ళ ముగ్గురిని కొనని మొత్తం ఎకరా 10 గుంటలు కొన్నామని మళ్ళీ వచ్చిండు. మొన్న నా 18 గుంటల్లో తుమ్మ చెట్లు పెట్టి పీకిచ్చిండు. నేను లేను ఊరికి పోయినా. తుమ్మ చెట్లు పెట్టి పీకియంగానే నేను పోయి సార్ నా దాంట్లో పీకిచ్చిన నేను సిఐ గారు చెప్తే సిఐ గారు అరే మొత్తం చిట్టాల సిఐ గారు అంత వాందేనట భూమి అని అన్నాక అంత వాందే అన్నాక ఇది ఎట్లా కావాలని మాకు లాయర్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఆయనతో బెయ్యబడి ఎప్పుడు కానీ నేను ఎక్కడైనా సంపుతా కొడతా అంటే నేను దాన్ని కేసు వేసడానికి పెట్టలేదు, నా రక్షణగా పెట్టుకున్నా. ఎందుకంటే రేపు ఏసీఐ పిలిచినా ఎస్పీ పిలిచినా అడిగి పోతే ఆయన ఎన్నుకుంటాడు కాబట్టి నాకేం జరుగుతలేదు. లేదంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా పిలిచి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళది, చిన్న పెద్ద ఎస్సొంటి చిన్నుడనే రాజకీయ నాయకుడు అయ్యాడు అంత పరిశాన్ చేస్తానని ఆయన పెట్టుకొని నేను పోగానే ఇక ఇది సరే వాళ్ళకు నువ్వు అడుగు పెట్టకండి ఏది సిఐ గారు ఆయన పెట్టాడు నువ్వు పెట్టాడు మీకు అమ్మిన వ్యక్తులు వచ్చినాక ఇప్పుడు ఆయన 2-3 నెలలకు వస్తాడు. ఇది నాకు అమ్మిన జీపీ చేయించిన ప్రభాకర్ రెడ్డి సాబ్ వస్తాడు. వచ్చినాక చేసుకోరని నేను చెప్తా తీయని అన్నాడు. సరే అన్నాను. సపడేకున్నాక మళ్ళీ డోజర్ తెచ్చిండు, జేసీబీ తెచ్చిండు, తుమ్మలు వీక్తూనే ఉన్నాడు. తుమ్మలు వీక్తా అంటే మేము మర్రపడతామని పరకాల నుంచి వెళ్ళి ఒక 10 మంది మొగలు అందించిండు, ఓ 10 మంది ఆడోళ్ళు అందించిండు. 10 మంది ఆడోళ్ళు అందిస్తే ఇది మనకెందుకు వాళ్ళంతా రౌడీజం చేస్తున్నారని మేము నాది పక్కనే ఇప్పుడు గట్టిది నాదే ఇల్లు, ఇది తోట మా తాత చనిపోయిండు, మా 80 ఏళ్ళు ఉన్నాడు, మాకు వెనకటి నుంచి వెళ్ళి మా ఇల్లు అడుగుంది. అట్లా చూద్దా ఈ భూమి ఇడిచిపెడతాడని 19కి వచ్చి నా గట్టి మీదనే పెన్సింగ్ చేసిండు. ఏమన్నా సామాను ఎక్కడ దొరికినా పొడుస్తాడు. మొన్న రీసెంట్గా మీ విలేకరు చూతాడికి వచ్చినప్పుడు నేను అలా దిగుతానా బౌండరీ చూపించుకుంటే బాగుండదు ఎంతమందిని తీసుకొస్తాడు వార్నింగ్ ఇచ్చుడు. అంటే ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతూ ఉన్నది? అంటే బెదిరింపులు కావచ్చు, మొత్తానికి అయితే మీ పైన ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారని కూడా చెప్తున్నారు కదా, ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతా ఉంది? సంవత్సరం అవుతుంది. సరే ఒక పెద్ద మనుషులు వచ్చి సంపదరావు నువ్వు ఇది చేయద్దు పేదల మీద ఇరుచుకోపడకు అన్నప్పుడు కాసంత సైలెంట్గా ఉంటాడు. ఇక తర్వాత నెక్స్ట్ మేము చూద్దాం ఇప్పుడైతే ఇప్పటి వరకు మేము వాళ్ళకి పోతలేము. మళ్ళీ ఏం చెప్తాడు ఆయన వాళ్ళకు రాగానే మళ్ళీ మేము మా దాంట్లోకి పోతాను. ఏది మా దాంట్లో మొత్తానికి ఇంత జరుగుతున్నా కూడా మీ ప్రాణహాని ఉన్నదని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నప్పటికి కూడా మరి పోలీస్ స్టేషన్ ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అస్సలే స్పందన లేదు. వాళ్ళు పోయినా ఇగో ఇది నాది వర్జిల్ పేపర్ చూపించినా కానీ మీ ఆధారాలు ఇట్లా అంతా అన్ని చూపించినా కానీ ఇగో ఇది ఒక ఎస్ఐ గారు ఇగో దీన్ని ఎస్ఐ గారు ఆధారాలు ఒకసారి చూపించండి. సో ప్రజలారా చూసారు కదా, ఏదైతే కొడవటంచ గ్రామానికి చెందినటువంటి కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. ఇగో ఇది ఒరిజినల్ పేపర్ ఉన్నా కానీ నాకు ఫోన్ చేసి నేను అప్లికేషన్ ఇచ్చాను ఎస్ఐ గారికి, అది అగ్రిమెంటే కాదని ఫోన్ చేసి నాకు ఎస్ఐ గారు. అయితే ఇక ఇది నాకు పోలీసులతోటి ప్రొటెక్షన్ కనబడతలేదు. ఇక ఇది మొత్తం ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు అంటే ఎస్ఐ గారు కానీ ఎవరు కానీ అవసరం కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను వాళ్ళని బెదిరిస్తాను. ఇక ఇవే జరుగుతున్నాయి. అవసరం కూడా చంపుతాను మంది ఇస్తాను. ఇప్పటికీ నేను ఇప్పుడే 6 గంటలకు మీ మీడియా కాడికి వచ్చిన నేను మా అన్నదమ్ముల పట్టుకొని మా కుటుంబంతో వచ్చి 6 గంటలకి ఇక్కడికి వచ్చిన నేను. ఇక ఇప్పుడు ఎస్ఐ గారు అక్కడ గొడవ జరుగుతుందని ఎన్నిసార్లు చెప్పుడుతో ఇప్పుడు పోలీసులో పంపిన ఇంటికి పంపితే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ ఫోన్ చేసి అన్న మీరు గొడవ చేస్తారంటే నేను లేచి 5 గంటలకు లేచి నేను ఇప్పుడు భూపాలపల్లి ఉన్నా, నా కుటుంబం ఇక్కడ కుటుంబంతో సహా ఉన్నా. అంటే అక్కడ గొడవ చేస్తారని ఇట్లా గ్రేడ్ చేసుకుంటూ అంటే పోలీసు వాళ్ళు కూడా మీ తరఫున నిలబడలేదు అంటున్నారా? నిలబడతలేదు. అయితే చేసుకుంటూ మళ్ళీ ఆయనే ఫోర్జర్ సంతకాలు ఇగో ఈ మా ఫైల్ ఇట్లా కుత్తా ఉండగా ఫోర్జర్ సంతకాలతోటి ఏది ఒక శివాజీ అనే వ్యక్తి ఉంటాడు అక్కడ, ఏది మనకు గుణకార్ శివాజీ అని ఏది పోస్ట్ మీద. అయితే ఆయనే ఇగో ఆయనది కొన్నది సుదర్శన్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి అని నేనే సుదర్శన్ రెడ్డి అని ఎంఆర్ ఆఫీసులో అప్లికేషన్ ఇచ్చి మాకు పట్టాలు కానిస్తలేడు దీన్ని. సో ప్రజలారా చూసారు కదా, మొత్తానికైతే కోటంచ గ్రామానికి చెందినటువంటి బాధితులు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఎన్ఎస్ఆర్కి సంబంధించినటువంటి గ్రూప్స్ అధినేత ఎవరైతే ఉన్నారో సంపత్ రావు మమ్మల్ని అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఆ భూమికి సంబంధించి మాకు ఇష్టం లేకున్నా కూడా ఎట్లా అమ్ముకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం వాళ్ళు మరి కొందామని చూస్తే దౌర్జన్యాలు చేస్తే మరి మొత్తానికి పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించినప్పటికి కూడా వాళ్ళు కూడా బాధితుల తరపున నిలబడలేదని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి మనం పోలీస్ శాఖను కూడా మరి ఆశ్రయిద్దాం లైవ్లో, మరి వాళ్ళు ఏం చెప్తారు ఏందనేది. సో ఊళ్ళో జనాలకు వాటర్ తాగే నీరు ట్యాంక్ కూడా చుట్టూ కాంపౌండ్ వేసి 2 గుంటలు రాసిచ్చిండు. అది 2 గుంటలు ఒకటే ట్యాంక్.
మొత్తానికి అది ఎంత ఒక 5గురు ఉందా ఇప్పుడు 5గురికి సంబంధించి వాళ్ళు ముగ్గురు అమ్మేసుకున్నారు. ముగ్గురు అమ్మేసుకున్నారు ఆల్రెడీ. మా ఇద్దరికే ఉన్నది, మా ఇద్దరిని. ఇది మీది కాదు, వాళ్ళ ముగ్గురిది. ఇప్పుడు మీ ఇద్దరికి ఎంత ఉన్నది అంటారా? 18 గుంటలు. 18 గుంటలు. 18 గుంటలు మా ఇద్దరు కలిసి 18 గుంటలు. ప్లస్ ఇగో ఇది అరుణాదేవిది, ప్రభాకర్ రెడ్డి భార్యది నాలకన్ని విషయం రిజిస్ట్రేషన్. ఇది ఏది కమర్షియల్, ఇది కమర్షియల్ రిజిస్ట్రేషన్. ఇది కమర్షియల్ రిజిస్ట్రేషన్ దానికి దీన్ని బలమంతా ఏం చేసిందంటే తెలంగాణ మొత్తం చుట్టూ కంపౌండ్ తిప్పిండు. దీంట్లోకి వెళ్ళి గొల్లెన రాజు అనే వ్యక్తి 2 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మార్త రాజా కొనుక్కొని 2 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. వాళ్ళని బెదిరించి గోడ పెట్టిండు. గోడ పెట్టి నీళ్ళ టాంకీకి సుతా స్థలం లేదు వాడ, లేకుంటే నీళ్ళ టాంకీ సుతా గోడ పెట్టి ఆయన అనుసరులతోటి ఒకటి అక్కడ ఏం లేదు, కోటంచన గుడి కాదు కాదు బడి. అంటే ఈ అనుసరులు వీళ్ళందరూ కలిస్తే టెంపుల్ దగ్గర గెస్ట్ హౌస్లలో మీటింగు, ఎన్ఎస్ఆర్ సంపదరావు రాగానే మీటింగులు చేసుకొని అచ్చుడు. ఈ ఊరి మీద ఎవడు వెనకడ కొన్నాడు భూమి, ఎవరికి రిజిస్ట్రేషన్ ఉన్నది, ఎవరికి లేదు. రిజిస్ట్రేషన్ లేనోడు ఆగమై పోవుడే. సరే ఇప్పుడు వెనకట మాట్లాడే అవకాశం వెనకట సార్, ఇప్పుడు వెనకట దబ్బున పక్కపంటి భూమి అయ్యేదో హఠాత్తుగా కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ లేక పాపం 10 రూపాయలు వెళ్ళక చేసుకొని అట్లే ఉన్నారు. దాన్ని వీళ్ళు ఆసరగా తీసుకొని అరే నీ భూమి రిజిస్ట్రేషన్ కాలే మళ్ళీ ఇంకోనికి అమ్మరా, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి, దాన్ని కాంట్రాక్టర్ బేసిక్ పట్టుకుంటూ డబ్బులు వచ్చుకుంటూ ఏమన్నా డబ్బున మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడితే ఎన్ఎస్ఆర్ సంపత్రావు ఫోన్ కొట్టగానే ఆయన డిపార్ట్మెంట్కి కొట్టుడు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఊరి మీద వాడిని ఎంత తప్పు చేసినా వీడిని అమాయకుని పట్టుకపోడు, కేసులు చేసుడు. అంటే సంపత్రావును సాధారణంగా జనాలు చూసినప్పుడు కూడా నవ్వుకుంటా కనిపిస్తారు, ఎదుటోళ్ళని మంచిగా పరిగణించడం అనేది కనిపిస్తూ ఉంటారు. ఇదంతా ఇదంతా నడుస్తుంది. అది వాళ్ళ ఆత్మల ఇప్పుడు సంపత్రావు మీద ఖుషిగా కాదు, బెగడు తోటి ఆయనకు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన వెనుకున్న తిరిగే జనం అంతా ఇప్పుడు, ఎందుకంటే ఆయన ప్రేమతోటి ఉన్న జనం కాదు, ఆయన ఎంతకంత బెదిరిస్తాడు. రేపు పొద్దుగాల ఆయన ఎమ్మెల్యే కాబోతాడు, జడ్పీటీసీ కాబోతాడు. మన పరిస్థితులు రేపు ఎక్కడ పెట్టి ఒత్తుతాడో ఆ పీకర్ మీద మీదికే సారు అని తిరుగుతున్నారు. కానీ ఒక్కొక్క లేడీసు పనుల కాడ వర్క్ కాడ ఆయన తిట్టేది, ఆయన అనేది ఎవరు కనిపెడతలేరు. కానీ అది ఎవరిని దేవునికి ఎరక. కానీ వీళ్ళంతా పికర్కు తిరిగేటోళ్ళే, ఏది ఒక్క భయానికి భక్తికి తిరిగేటోళ్ళే తప్ప ఇళ్ళ ఉన్నోళ్ళు ఈ భూమిని చాలా మంది ఇంకా కొంత ఈ సిల్లరగాళ్ళు గుంట అరగుంటలు కొనుక్కొని గుడిసెలు వేసుకుంటే వాళ్ళకి చూత అవకాశం లేకుండా అయితే వాళ్ళు పికర్కే తిరుగుతారు. ఇప్పుడు ఆయన చేసే రాజకీయాల కాబట్టి ఇయ్యాలటి వార్తన సిఐ గారికి నాకు ఇది జీపీ ఇచ్చి ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది. ఇది ప్రభాకర్ రెడ్డి గారికి జీపీ, ఇవాళ సిఐ గారికి నిన్న పోయి జీపీ ఇది చెల్లది, ఇది క్యాన్సల్ అయింది అని ఇంకా ఏదోటి గ్రేడ్ చేసి ఓ జీపీ గారు సిఐకి ఇచ్చినట. చేకిస్తే నాకు ఫోన్ చేసి అలాగ నువ్వు దిగకని చెప్తాను, ఆ భూమిలకు నువ్వు దిగకని చెప్తున్నాడు. నేను కొన్న కాయలు అయితే ఆయన ఎంఆర్ఓకి మాకు పట్ట కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో అన్ని రకాలుగా ఒక ఆయనకి ఏం చేస్తానంటే ఆడ బెదిరింపులు, ఏది ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఎమ్మెల్యే గారు అండ చూసుకొని చేస్తాను అన్నట్టు. ఇప్పుడు అంటే దీని వెనుక ఎమ్మెల్యే గారి అండ అంటే ఇప్పుడు పేరు చెప్పుకుంటున్నారా, వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి వ్యక్తిని ఇప్పుడు సంపత్రావు అనే వ్యక్తి ఏంటంటే కోటంచకొచ్చి సరే ఆ సార్ ఏం చేస్తాడు ఎమ్మెల్యే గారు సంపత్రావు వీడ చూసుకుంటాడు అని చెప్పిపోతాడు. మీటింగ్ పెట్టి టెంపుల్కి కానీ దేనికి కానీ చూసుకుంటానికి ఇక అట్లనే పక్కపోతుంది. అయితే మేము ఒక్కసారి ఎమ్మెల్యే గారి దగ్గర చూద్దాం మాకు అమ్మినాయని తీసుకొని రెడ్డి షాపుని తీసుకొని ఒక్కసారి పోయినాం. ఫస్ట్ సారి పోయిన సంవత్సరంలో పోయినాం. గెలిచినాక ఆయన గెలిచినాక 4 రోజులకే పోయినాం. మా పరిస్థితికి ఇది ఉన్నది సార్ అని పోతే ఆయన ఇట్లా చూపించుకున్నాడు పైలు, నేను అమ్మిన వాళ్ళని కోసపుచ్చుకున్నాడు, నా పేపర్లకి ఇవి నా చుట్టూ కూడా పెట్టినానంటే సంపదరావు కాదని అన్నాడు అని నేను ఆయనకు చెప్తా పొమ్మన్నాకు ఒక 2 రోజులు 3 రోజులే జోలికి రాలే. మళ్ళీ తర్వాత కౌంటర్ స్టార్ట్ చేసి చెట్టు కోసిండు తున్నుడు. కస్టమర్లు మామిడి తోట అప్పుడు చూద్దాం మా దాంట్లో చెట్టు ఉన్నాయి, అప్పుడు చూద్దాం మేము చెట్ల గురించి అని షాప్ చేస్తాను. ఏది ఈ జాతరప్పుడు జనం వచ్చడానికి ఆడ కంపగాల పెడుతుంటే టక్కన సిఐ పోలీసు వాళ్ళందరూ సిఐ ఫోన్ కొడితే సిఐ గారు రమ్మంటే పోయినాం. పోగానే మీరు రౌడీజం చెప్తారు, మీరు ఈ నోటార్లతోటి మీరు ఈ జీపీలతోటి కొనుడేంద్రా రౌడీజం చెప్తాను సార్ అంటే సారు పరిస్థితికి ఇదైనా కానిస్తలేడు అని ఆయనకు చెప్పుకున్నాం. వచ్చినాక తెల్లారి నుంచి వెళ్ళి స్టార్ట్ ఈ అందరికీ రౌడ్ షీటర్ ఓపెన్ చేయిస్తానా, ఒక్కొక్కని భార్యకు అర్జెంట్ పెట్టేప్పుడు అక్కడ ఉంటారు ఆయన కనుచరులు, వాళ్ళ ఇళ్ళలోకి పోయి
నీ భర్త ఇంటికి పోతాడు, రేపు పొద్దుగాల కష్టాల్లో పడతాడు, ఇబ్బంది అవుతుంది. ఎన్ఎస్ఆర్ తోటి కొనుక్కుంటాడా? ఎన్ఎస్ఆర్ తోటి ఎందుకు కొనుక్కుంటాడు అంటే హుజురాబాద్లో పెట్టినప్పుడు ఇదే దందా, హుజురాబాద్ అయిపోయింది, హన్మకొండ అయిపోయింది, గుడప్పాడ అయిపోయింది, అంటే అంతటా కూడా ఇట్లనే జరిగింది. మొన్న సుదేదో 60 పిల్లలు సుధా ఇదే చరిత్ర మాట్లాడుతున్నారు. ఇక లాస్ట్ కోటంచ పట్టిండు. కోటంచ అంత ఆసక్తి ఎందుకు కోటంచ ల్యాండ్స్ పైన మీకు సంబంధించిన ఆసక్తి ఏంటి అంటే ఆయనకే కావాలి అంత, దానివల్ల ఆయనకే కావాలంత. ఒక్కసారి నేను ధర్మం ప్రకారంగా ఒకటే చెప్పిన, సరే నేను ఉప సర్పంచ్ చేసినప్పుడు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకు ఇదే పంచాయతీలు జరిగినాయి, జరుగుతా సుతా నా ద్వారానే అయిపోయింది, కోర్టు నుంచి స్టేలు వచ్చినాయి, కేవల భూమి వాళ్ళకి అయింది, ఆయన కొన్న ఆయనకి అవిటి మట్టుకొని చేస్తే సుతా అది అట్లా అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ నా ద్వారానే మళ్ళీ ఏమారో ఎవరి వాళ్ళకి చేసిండు అయిపోయింది. అది నా ఇంటి పంటున్న భూమి నీకే తెలియదు అంటాడు, గ్రే చేస్తాడు, సరే అని చెప్పడం. ఇదంతా వెళ్ళొద్దు, ఒకసారి 2 సేల దండం పెట్టి అయ్యా నీకు ఉన్నది, నీకు కోట్ల ఆస్తులు ఉన్నాయి, గవర్నమెంట్ గుడి ఉంది, మేము పేదలను తీర్చి పెడతాం, మరి దొరల దగ్గర పైసలు అడుకుంటాం, మరి కానీ గుడికి ఇద్దాం, టెంపుల్ కొనడానికి సిద్ధంగా ఉన్నది. అట్లా సుత ఈ పబ్లిక్ని కాదని, నా ఎన్నుకున్న వాళ్ళని కాదని సుత పోయి 2 చేతుల దండం పెట్టి చెప్పిన, ఊళ్ళో గొడవ చేసుకోకు, గొడవ చేస్తే నీకున్న 4 నీ ముంగట బిర్రుగా వస్తారు కానీ వెనక నిన్ను తిట్టేది. చేతులు ఎత్తి అట్లా దండం పెట్టినా కూడా ఇన్లే అయితే 2 చేతుల దండం పెడతారు, నీ ఊళ్ళకి వెళ్ళి నడిచేస్తాను సుత. ఇదే కోరిక మీద ఉన్న సాంబడిని ఎక్కడ ఒత్తుతే, నేను మొన్న ఎమ్మెల్యేకి ఎంపీటీసీలో అప్పుడు సుత ఏసీ 240 ఓట్లతో ఓడిపోయినా. అయితే నేను ఊరి మీద పెత్తానం చేస్తే మన పప్పులు ఉడుకాయి అనేది ఇదో కొంత, అన్ని రకాలుగా నా మీద ఫోర్స్. అయినా సరే నేనేమో 20 గుంటలు కొనలే, ఎకరం కొనుక్కోలే, నేను 1 ఎకరం భూమి అమ్ముకొని నేనేం కొనుక్కోలే, నీకు కనీసానికి 4 గుంటలు 6 గుంటలు కొనుక్కున్నా. దానికి మళ్ళీ సిఐ గారికి మళ్ళీ జీపీ పనిచేయేది, ఆయన జీపీ ఉల్టా, ఆయన కథ ఇది అని మళ్ళీ అక్కడిచ్చి మళ్ళీ నన్ను అడుగు పెట్టకంటారు. ఆయన చేస్తాను. మొన్న సిఐ గారు ఏం చెప్పిండు, సాంబయ్య గారు మీరు పోకండి ఆయన చూద్దాం, ఎందుకంటే మీకు అమెరికా నుంచి వెళ్ళి 3 నెలలకు వస్తానంటాను కదా, ఆయన వచ్చినాక నేను ఆయన పిలుస్తా, ఈ ల్యాండ్ ఏంది, ఆడెందుకు పట్టా అయింది, ఇవన్నీ తెలుసుకున్నాక మీరు ఇద్దరు ఎవరు అడుగు పెడుతుంది ఆయనకు చూసి చెప్తా అంటే సరే సరే జరిగిందంటే ఇది అడుగు పెట్టద్దు అది అని చెప్పేసి మొన్న మీరు మీ వాళ్ళు వచ్చారు అక్కడ, మీ మీడియా వాళ్ళని మీ మీడియా వాళ్ళని తమ్ముడు ఆ డేట్ ఏంటో నాకు తెలియదు. మీడియా వాళ్ళు ఆడికి వచ్చినాక తెల్లారి ఈ మీడియా వాళ్ళని చూసినాక సిఐ గారి దగ్గర పోయాను, డిఎస్పీ గారి దగ్గర పోయాను, ఆయన సుధా గది చెప్పిండు, సంపతరావు గారు అది కరెక్ట్ కాదు అలా కూడా అని చెప్తాను తీయండి సార్ అని చెప్పిండు. పాపం సార్లు సుధా సహకరించారు. ఆయన సుధా ఏమన్నాడంటే ఆ సిఐ గారు నువ్వు పోకు సాంబయ్య సంపతరావు రాణియం వాళ్ళు వచ్చేదాకా మీరు ఇద్దరు ఎవరు పోకురంటే థ్యాంక్స్ సార్ మీకు దండం పెడతా, మీరు ఈ ముచ్చట చెప్పింది నాకు మంచిది,